శ్రావణ మాసంలో మరి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహం కలుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నారు. మరి రెండో శుక్రవారమే మరి వరలక్ష్మి వ్రతం కదండి, మరి మూడో వారమా రెండో వారమా అనే ప్రశ్న మనందరికీ కలుగుతోంది. అయితే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము అనే చెప్పిన మాట అన్నారు కదా, కాబట్టి మూడో వారం చేసుకోవాలి. అది ఆగస్టు 8, 2025 మూడో వారం చేసుకోవచ్చు. లేదండి అప్పుడు మాకేమో ఇబ్బందులు ఉన్నాయి, అడ్డంకులు ఉంటాయి అనుకున్న పక్షంలో రెండో వారం కూడా చేసుకోవచ్చు. రెండో వారం 1 తారీఖు అయింది అనుకుంటాను. 1 తారీఖు అంటే ఆగస్టు 1 తారీఖు, ఆగస్టు 1వ తేదీన మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. కానీ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అంటే మటుకు మూడో శుక్రవారం ఆగస్టు 8వ తేదీన అయింది. రెండో వారమైనా కానీ చేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు ఈ నియమం అనేటటువంటిది ఎందుకు పెట్టారు అంటే కథలో ఉంది. ఒకటి, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోమని అమ్మవారు చెప్పింది కదా అని చెప్పి అదొక మాట. ఇంకోటి, మన పెద్దవాళ్ళు కూడా ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేశారయ్యా అంటే, అరే శ్రావణ మాసం వస్తుంది కానీ నువ్వు ఏదో ఒక వారం పూజ చేసుకో అని అన్నారనుకోండి మన పెద్దవాళ్ళు, మనం ఏం చేస్తాము, మొదటి వారం అంటాం అయ్యో ఇంకా ఇప్పుడే కదా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటున్నాం అంటాం. రెండో వారం వచ్చేసరికి అయ్యో ఈ పని ఉందే అంటాం. మూడో వారం వచ్చేసరికి ఇబ్బంది ఉందే అంటాం. నాలుగో వారం వచ్చేసరికి ఎవరో ప్రసవించారంటే పురుడు వచ్చిందంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం పూజ చేసుకోవడానికి ఉండదు కదా. అందుకని మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోమని. పౌర్ణమికి వచ్చేటటువంటి శుక్రవారం అంటే మూడో శుక్రవారము ఆగస్టు 8వ తేదీన చేసుకోండి. అప్పుడు ఏదన్నా మాకు అడ్డంకులు ఉన్నాయి అనుకున్నప్పుడు రెండో శుక్రవారం అయినా సరే ఆగస్టు అంటే 1వ తేదీనైనా సరే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం, అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని, ఆ వరలక్ష్మి తల్లి యొక్క వరాల జల్లు మనందరిపైన కురవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.